ఈరోజు ఇండియా టీం ఓడిఐ సెలక్షన్ ఆస్ట్రేలియా టూర్ సెలెక్ట్ చేశారు. ఇంకా సాడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్ నుంచి తొలగించి సుమన్ గిల్కి కెప్టెన్సీ ఇచ్చారు. ఓడిఐ కూడా అట్లాగే T20 కూడా సెలెక్ట్ చేశారు. సేమ్ టీమే ఆల్మోస్ట్. వన్డేలో మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తీసేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2027 వరకు వరల్డ్ కప్ వరకు ఉంటాడు అనుకున్నాం. సడన్గా సెలెక్టర్ ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. 2024 జూన్ 29 T20 వరల్డ్ కప్ గెలిపించాడు. మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాం అదే ఇయర్లో. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తీసుకెళ్ళాడు. లాస్ట్ 4 years నుంచి ఇండియాని ఓడిఐలో నెంబర్ 1గా నిలబెట్టున్నాడు. 2023లో జస్ట్ మిస్ అయింది వరల్డ్ కప్. 27 కూడా అతనే కెప్టెన్గా ఉంటే చాలా బాగున్నాం. 2007 నుంచి 2007 T20 వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ ఇంకా గుర్తుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి దక్కన్ ఛార్జర్స్ 2008 తర్వాత అలా ఆడి ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యి ఒక కొన్ని 10 సంవత్సరాల పైనే ఒక 4-5 కప్పులు 4-5 కప్పులు ముంబై తీసుకొచ్చి కంటిన్యూగా కప్స్ కూడా ముంబై తీసుకొచ్చాడు. ముంబైని మొత్తం స్వరూపాన్నే మార్చేశాడు. అట్లా ఇండియా కూడా తర్వాత 2019 తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కెప్టెన్సీ తీసుకొని వన్డేలో బెస్ట్ టీమ్గా తీసుకొచ్చాడు. టెస్ట్లో కూడా టెస్ట్ ఛాంపియన్షిప్కి 2 సార్లు ఫైనల్ తీసుకెళ్ళాడు. అట్లా వన్డే T20 టెస్ట్ మూడింటిని ఒక 3-4 years రన్ చేసి ఇండియాని బెస్ట్ టీమ్గా చూశాడు. అట్లాంటి అతను కెప్టెన్సీ నుంచి వైదొలగడం కొంచెం బాధగానే ఉంది, తీసి పక్కన పెట్టడం. కానీ చూద్దాం. ఇప్పుడు టెస్ట్లో లేరు, T20 లేరు, ఓన్లీ ప్లేయర్లుగా వన్డేకి కొనసాగిస్తున్నారు. కోహ్లీని, రోహిత్ శర్మని బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు 4 years బ్యాక్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి బయలుదేరినప్పుడు రోహిత్ తీసుకున్నాడు. ఇప్పుడు రోహిత్ కూడా కెప్టెన్సీ బయటకు వచ్చాడు. గోల్డెన్ ఎర్రా ఎండ్ అయిపోతా వస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన ప్లేయర్స్కి అండ్ కెప్టెన్స్ అందరూ బయటికి రావడం కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెయిటింగ్ ఫర్ ఆస్ట్రేలియా టూర్. కోహ్లీ, రోహిత్ ఈజ్ బ్యాక్.